ఈ ఎండలు చల్లగుండా ఏ మోపైనయుల్లా ఏగిచ్చి కొడుతున్న ఎండలు చేయబట్టి చాలా ఊర్ల పొంటి తాగేతానికి నీళ్లు సుక్క దొరుకుతలేదు. తాగే నీళ్ల తిప్పల కథ ఇట్లుంటే అటు రైతుల పరిస్థితి నెరీ అద్రగనం తయారైంది. వేసిన బోర్లల్లో నీళ్ల సుక్క ఎల్లక పంటలు ఎండిపోతుంటే చూడలేక రైతులు గొడగొడా శోకం పెడుతుర్రు. అట్లనే ఓ రైతు తాను వేసిన పంట నీళ్లు లేక ఎండిపోతున్నదని ఏం చేసిండో మీరే చూడుర్రి. అయ్యో సక్కదనాల చేను పసుల మంద ఎగబడి పోతం పెడుతున్నాయి. ఎవలన్నా వాటిని హడి అని అసుంట గెద్ముర్రులా అని అనిపిస్తున్నది కదా. అవును, చేను సక్కదనంగా ఉంది గాని దాని కుత్క దడిపే నీళ్ల ముచ్చట ఏం సక్కదనం లేదు. ఇక అసలు ముచ్చట ఏందంటే ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న మల్లాపురం అనే ఊళ్ళే చాలా మంది యాసంగి వరి పంట వేసిర్రట. మొదట్లో బానే ఉందట గాని ఎండలు జోరు వెరుగుడుతోని బోర్లల్లో సుక్క నీరు ఎల్లక పంటలు ఎండిపోతున్నాయట. అట్లా రాఘవమ్మ కుంట దిక్కు 8 ఎకరాలల్ల చేను మొత్తం పురాగా ఎండి భూమి నెర్రలు తీర్చింది. అరశై మందంతోని పలుగుడు బట్టి వేసిన పంట ఎందుకు పనికి రాకుండా అయ్యింది. కాల్వలల్ల కూడా సుక్క నీరు వారక ఎన్నొద్దులైందో ఏమో. పలుగుడు బట్టి 7 దాడా బెచ్చలు ఊసింది. పాలెం ప్రాజెక్టు పురాగా ఎండిపోవుడుతోని పంటలకు నీళ్లు సైమానికి అందక తమాం ఎండిపోతున్నాయట. ఇక 2 లక్షలు పోసి ఇన్ని దినాలు చేసిన రెక్కల కష్టం వట్టిగా ఆగమైందని మస్తు గోసపడుతురు రైతులు. ఎండిన పంటను చూడలేక వేసిన పంట మీద తాము 4 బుక్కలు తినకున్నా సరే గాని దుక్కి దున్నేటానికి అక్కడికొచ్చిన పశురానికన్నా మేత లెక్క అక్కడికొచ్చినా బాగుంటదని అనుకొని గిట్ల పశువులను షేన్ల ఇడిచిపెట్టిర్రు. రైతన్నేమో అంటుండు ఇందాం పారి. మా గ్రామంలో ప్రాజెక్ట్ ఉన్నదని ఈ సంవత్సరం అందరం వ్యవసాయం చేసాము. వేసిన రైతులు ఎంత పొలాలంతా ఎండిపోతా అని ఈ సంవత్సరం ముందే నీళ్ళు అయిపోయినాయి. ఒక నెల ముందే కొత్తగా ఉండేది ఈదులు వేసిండ్లు ఎండిపోయినాయి. ఆవులు తింటాను గొడ్లు. నీళ్ళుంటే ఎంత అడవు గిడవ పెట్టి కాపులోకి ఇప్పుడు ఉంటుంది. నీళ్ళు లేని దానికి వాడు కాపులో ఉంటుంది. సుమారు దీని కింద ఒక 200 ఎకరాలు నాకు ఎండిపోయింది. ఇన్నరు కదా, 1 కాదు 2 కాదు 200 ఎకరాల దాకా ఎండిపోయిందట. ఒక్క ఊళ్ళనే గిట్లుంటే ఇక రాష్ట్రం మొత్తం ఎంత ఉండాలి. ఇక ఎట్లనన్నా చేసి మమ్మల్ని సర్కారే ఆదుకునే ఇగరం చేయాలి. అన్యాలంగా ఆగమైపోయినా మా దిక్కు జర్ర దయంచి చూడాలి అని ఒక తీరుగా అడుగుతుర్రు. చూడాలి మరిగా సర్కార్ రైతులకు ఎట్లా ఆసరైతుంది అనేటిదిగా.